హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. ఈ రోజు అయితే ఓ మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ 7:30 to 7:50 నుంచి ఈవినింగ్ 6 o'clock దగ్గర అప్పటిదాకా నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేయబోతున్నాను. మీరైతే అసలు స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, చూస్తూ ఉండండి. అర్లీ మార్నింగ్ లేచి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియోలో ముందు చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినా లేదంటే టైటిల్ బాగా అబ్జర్వ్ చేసినా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ మా ఆయన అయితే అలా పెట్రోల్ కొట్టిస్తున్నారు. మఫ్లర్ నేను ఎప్పుడో హైదరాబాద్లో కొన్నానండి, అది ఇప్పుడు దానికి మోక్షం వచ్చిందనమాట. సో అందుకోసమనే చాలా చల్లగా గాలేస్తుంది. అప్పటికే జలుబు కూడా ఉండింది, ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి మఫ్లర్ పెట్టుకున్నా. అండ్ మన నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ దీని బిఫోర్ 3 వీడియోస్ చూసే ఉంటారు మీరు. సో చూడనట్లయితే దీని కింద లింక్స్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో 3 వీడియోస్ లింక్స్ అయితే ఉంటాయి. అండ్ మా కాలేజీని క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ బండాత్మకూరు దగ్గర వెహికల్ ఆపాము. నంద్యాల టు బండాత్మకూరు దాకా వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసేటప్పటికి 8:30 అయిందనమాట. ఇది సండే తీసిన బ్లాగ్ అనమాట. అండ్ మఫ్లర్ అయితే చాలా బాగుంది కదా, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కదా అని చెప్పేసి మీకు మళ్ళీ ఓసారి చూపిస్తూ ఉన్నాను. అప్పుడు చార్మినార్ దగ్గర షాపింగ్ చేసా అన్నాను కదా, అక్కడ ఉన్న ఇదొక్కటే అనమాట. ఆ ఒక్కటే ఇప్పుడు యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే టిఫిన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మా ఆయన ఇక్కడే ఆపారు. అండ్ మా ఆయన అయితే ఇడ్లీ తీసుకున్నారు, నేనైతే సింగిల్ ఉగ్గాని బజ్జీ సింగిల్ ప్లేట్ తీసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. అండ్ ఉగ్గాని నాకు ఎందుకో మళ్ళీ మధ్యలో తినాలనిపించలేదు, ఎగుటుగా అనిపిస్తే నేను దోశ తీసుకుంటా అని చెప్పాను మా ఆయనతో. సరే ఉగ్గాని ఇచ్చేసే అని చెప్పేశారు మా ఆయన. ఇంకా ఆయన ఉగ్గాని తిన్నారనమాట, నేను దోశ తిన్నాను. అండ్ దోశ కూడా చాలా బాగుందండి. పెద్దగా రీజనబుల్ కాస్ట్ అయితే నాకు అనిపించలేదు అనమాట. 30 రూపీస్ అంటే అలాంటి ప్లేసెస్లో కూడా 30 రూపీసా అని అనిపించదు, బట్ టేస్ట్ వైజ్ అయితే టూ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వ్లాగ్లోకి వచ్చేసాము. అండ్ ఇక్కడ వెలుగోడ దగ్గర వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూసారా ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నా కూడా కోతులు అయితే రోడ్ని దాటి అవతలికి కూడా దిగవన్నమాట. చాలా డేర్గా రోడ్ పైనే ఉంటాయి. అంటే ఎక్కడైనా వస్తూ ఉంటే ఏవైనా జంతువులు అలా క్రాస్ అవుతాయి కదా, ఇక్కడ మాత్రం అలా కాదు, జంతువులనే మనం క్రాస్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇది నల్లమల ఫారెస్ట్ కదా, వాటికి ఇది ఫుడ్ లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం రోడ్ పైకి అలా వచ్చేసాయి. ఎవరైనా ఏదైనా పెడితే తిందామా అన్నట్లు వెయిట్ చేస్తున్నాయన్నమాట. అండ్ వెలుగొట్టు ఆత్మకూరు దాకా వచ్చేసాము. ఆత్మకూరు దగ్గర ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది, మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఈ రూటా అని చెప్పేసి. సరేలే అట్లా అయి ఉండదు అని చెప్పేసి మంచి కాన్ఫిడెంట్గా మా ఆయన ఈ రూట్లో వెళ్ళారు. యాక్చువల్గా మా ఆయన పప్పులో కాలేశారు, ఆ రూట్కే వెళ్ళాలంట, తెలియక మళ్ళీ ఈ రూట్కి వెళ్ళారు. సో ఈ రూట్కైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫైనల్లీ సంగమేశ్వరం టెంపుల్కి వచ్చేసాం. ఆల్రెడీ మీరు సంగమేశ్వరం వీడియో అయితే చూసింటారు. మీకు ఆ వీడియో ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ సంగమేశ్వరంకి నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు వెళ్దామన్నా కూడా దేవుడు నీటిలో ఉండిపోతాడు కదా. 8 months పాటు వాటర్లో ఉంటాడు దేవుడు, 4 months బయటకు వస్తాడు. ఆ 4 months వచ్చినప్పుడు మాకు అసలే కుదరట్లేదు అనమాట. అండ్ మంచిగా ఇంటి దగ్గర నుంచి అప్పుడప్పుడే కార్తీకాలు అయిపోయాయి. ఇంటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ, అగరబత్తీలు, ఒత్తులు, తాంబూలం అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. సో అక్కడ కూడా అమ్ముతున్నారండి, బట్ నేను అక్కడ కొనలేదు. మన ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఒక్క ఒత్తి కానీ మన చేత చేసినవి వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాను. తాంబూలం పెట్టేసి 2 బాదం పప్పు కూడా తీసుకొచ్చాను, పువ్వులు అవన్నీ పెట్టేసి ఇలా చిన్నగా ఏదో నాకు తెలిసినట్లు అలా అలంకరించుకుని. ఆల్రెడీ కార్తీకాలు అయిపోయాయి కదా, ఇంకా హెవీగా ఏం చేద్దాంలే, ఇలా సింపుల్గానే చేసేద్దామని చెప్పేసి ఒత్తులు వెలిగించి అలాగే అగరబత్తి వెలిగించి ఆ ఒత్తులు నేనైతే ఏవైతే వెలిగించానో ఈ 7 నదుల సంగమేశ్వరంలో నేను అలా వదిలాను అనమాట. ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకుని ఒత్తులు వదిలేసి ఇలా దండ పెట్టుకుంటున్నాను. అండ్ మా ఆయన వీడియో తీస్తున్నారనే విషయం నాకు నిజంగా అప్పటిదాకా తెలియదు. మధ్యలో ఒక లుక్ వేసాను కానీ ఆయన వీడియో తీస్తున్నారు అనుకోలేదు. మొత్తానికైతే నా పూజను మంచిగా మా ఆయన కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. అండ్ లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాను. ఫుల్ వీడియో ఫుల్ స్టోరీ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు కాబట్టి ఈ వ్లాగ్లో చాలా అంటే చాలా లైట్గా, అంటే ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేశామో అనేది చెప్పడం కోసం చాలా లైట్గా చూపించాను అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. అంటే ఇక్కడ దేవుడు
స్వయంభూ వెలిసాడు కాబట్టి ఈ స్టోరీ గురించి ఎస్పెషల్లీ ఫుల్ వీడియో సపరేట్గా తీసి పెట్టడానికే రీజన్. అయ్యవారితో స్టోరీ కనుక్కున్నాము, గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా సెర్చ్ చేసి ఆల్రెడీ ముందు వచ్చిన వీడియోలో స్టోరీని రిలీజ్ చేశామన్నమాట. ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ దర్శనానికి అవకాశం ఉంది, వెళ్ళండి. మహాశివరాత్రి రోజు కూడా చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ, అయ్యవారు చెప్పారనమాట మాకి. అక్కడైతే ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా ఏదో ఒక విలేజ్ వచ్చిందండి మధ్యలో. ఇక్కడ ఓన్లీ 5 to 6 ఇల్లు మాత్రమే ఉన్నాయండి. ఎలా ఉంటున్నారు అక్క మీరు ఇక్కడ అసలు అంటే, మాకు అలవాటైపోయింది, మేము ఉంటాము ఇక్కడే మాకు బాగుంది, మాకు కోళ్ళు ఆవులు అన్నీ ఉన్నాయి, మేము ఇక్కడే చూసుకుంటూ ఇక్కడే చేసుకుంటున్నాం అన్నారు. బట్ చాలా గ్రేట్ అనిపించింది. ఈ సరౌండింగ్లో ఎవ్వరు లేకపోయినా వీళ్ళు మాత్రమే ఎంత మంచిగా సర్వైవ్ అవుతున్నారు కదా అనిపించింది. ఇక్కడ పిల్లలు కూడా అనిపించింది అనమాట. నేను తినే బిర్యానీ కురుకురే దీనికి వేస్తే ఇది కూడా తింటుందనమాట. సో అదే ఒక చిన్న క్లిప్పింగ్ అలా అయితే కలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొలన్ భారతి క్షేత్రానికి అయితే బయలుదేరామన్నమాట. నేను కొలన్ భారతి గురించి వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సరస్వతి అమ్మవారు కదా, అక్కడ కూడా స్వయంభూ అనమాట. వెళ్తే చాలా మంచిది. ఎటు ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ సపరేట్గా అయితే వస్తామో లేదో అని చెప్పేసి వచ్చేసాము. అండ్ అక్కడ కూడా కాలు కడుక్కుని లోపలికి వచ్చేసాము. ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కనపడ్డారనమాట. అన్నతో కూడా మంచిగా మాట్లాడేసి అమ్మవారి దర్శనం చాలా మంచిగా చేసుకున్నాము. యాక్చువల్గా వీడియో తీయొద్దన్నారు, చిన్న బయట అయితే అలా కలెక్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆ 1 to 2 మధ్యలో మాత్రమే ఇంకా తలుపులు మూసేసే అవకాశం ఉందంట. బట్ మేము 2 లోపే లక్కీగా వెళ్ళాం కాబట్టి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఆత్మకూరుకు అయితే వచ్చేసాము. సో ఆత్మకూరుకు వచ్చేసి ఇక్కడైతే బోన్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ కొలన్ భారతి వీడియో ఫుల్ స్టోరీ, ఆ వీడియో కూడా మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ ఏదో చెట్టు చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే అలా వీడియో క్యాచ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే వైఎస్ఆర్ స్మృతివనంకి వెళ్తున్నాం. స్మృతివనం A to Z పార్క్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా అయితే వీడియో కవర్ చేశాను. చాలా బాగా వాయిస్ ఇచ్చాను అనుకుంటున్నాను, బట్ రెస్పాన్స్ ఎలా వస్తుందో తెలియదు. ఈ ఆడియో అయితే చాలా ముందుగానే ఇస్తున్నాను కాబట్టి నేను దాని గురించి అయితే ఎలా వ్యూస్ వచ్చాయి అదైతే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. మన సరౌండింగ్లో ఈ కర్నూలు డిస్టిక్లో అతి పెద్దది వనం అంటే ఈ శృతివనమే అనమాట. అంటే ఐ మీన్ పార్క్ టైప్లో ఉన్నది అంటే ఇది ఒకటే అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అప్పుడెప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చూసాను, చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి. మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట. ఆ స్మృతివనంకి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా మీరు కూడా చూడండి. అండ్ మెయింటెనెన్స్ కానీ వ్యూ వైజ్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా బాగా లోపలికి వచ్చేసి కాసేపు మా ఆయన అలా వెళ్ళారనమాట. అలా వెళ్తే నేను ఇలా వీడియో క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసుకుంటూ మంచిగా ఆ శృతివనం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా నేను వీడియో తీశాను, చాలా సాటిస్ఫైడ్గా ఆడియో ఇచ్చాను, పోస్ట్ చేశాను. అండ్ నాకైతే బాగా నచ్చింది. ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో తీస్తాం కదా, దాంట్లో వచ్చే సంతోషం ఏంటి అంటే వ్యూస్ కానీ లైక్స్ కానీ మంచిగా వస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎవరు శ్రీశ్రీ అనుకుంటా సంథింగ్ వాళ్ళు ఈ మధ్య నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారు. బ్రదర్ ఇప్పుడు కూడా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు అదే పని కట్టుకుని అయితే నెగిటివ్ కమెంట్స్ అయితే చెయ్యొద్దండి. నాకు అసలే అంటే అసలు నచ్చదు. నాకు బీపీ 100లో పోతుంది, 100లో పోయినట్లే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను మీకు. అండ్ ఫైనల్లీ అక్కడ శృతివనంలో అయిపోయిన తర్వాత వెలుగూరు రిజర్వాయర్ చూద్దామని చెప్పేసి వచ్చాము. రిజర్వాయర్ కూడా అప్పుడెప్పుడో మేము ఎమ్మెల్యేతో ఒకరోజు అనేసి బుడ్డా రాజశేఖర రెడ్డి సార్ గారితో ఒక వీడియో చేసామన్నమాట. అప్పట్లో చూసాము నేను విమలక్క అందరం కలిసి. సో మళ్ళీ ఇప్పుడే అనమాట చూడడం. రిజర్వాయర్లో వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఎనీహౌ ఇంత దూరం వచ్చాం కదా, మంచి ఫొటోస్ దిగి అలా బీచ్ వైబ్స్ అనిపించాయి మాకి. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. ఆ బీచ్ వైబ్స్ అయితే ఇక్కడికి ఇంత దగ్గరగా వచ్చి ఇలా చూడగానే అనిపించింది. వెలుగుడు వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో అయితే హాయ్ చెప్పేసేయండి. అండ్ నేను వెళ్తూ ఉంటే నువ్వు ఎంత డిఫరెంట్గా నడుస్తావు, ఎంత డిఫరెంట్గా నీ వాకింగ్ స్టైల్ ఉంటుంది, ఒక్కసారి నీకు తీసి చూపిస్తా అని చెప్పేసి మా ఆయన వీడియో కవర్ చేస్తున్నారు. సరే తీసుకోపో, నీ ఇష్టం, ఎంజాయ్ చేసుకోపో అని చెప్తున్నాను మా ఆయనతో. కిందికి వెళ్ళామన్నమాట. కిందికి వెళ్ళడానికి చాలామంది వెళ్తూ ఉన్నారనమాట. ఓ ఇక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందా అని చెప్పేసి మేము కూడా కిందికి వెళ్తూ ఉన్నామన్నమాట.
ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ సజెస్ట్ చేయండి. అండ్ మన వీడియోస్ని ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెగిటివ్ కమెంట్స్ అనేటివి నిజంగా వస్తూనే ఉంటాయి. ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. బట్ పని కట్టుకుని నెగిటివ్ చేయడం అనేది నాకు నచ్చలేదు అనమాట. అందుకే ఇందాక శ్రీనో ఎవరో సంథింగ్ వాళ్ళ గురించి చెప్పా కదా. అండ్ ఫైనల్లీ అక్కడ నుంచి వెలుగోడు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మంచిగా కాఫీ తాగేసి ఇంకా నంద్యాలకి బయలుదేరిపోయాం అనమాట. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ మన నంద్యాల అయితే వచ్చేసామన్నమాట. అందుకే ఇక్కడ నంద్యాల వచ్చాము అని చెప్పి సింబాలిక్గా మీకు చూపించడం కోసమే స్లో మోషన్లో అలా పెట్టాను అనమాట. ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.